విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని విద్యాధరపురంలో షాదీఖానా ఈద్గా ప్రాంగణాన్ని ఎంపీ కేశినేని శివనాథ్ పరిశీలించారు. ఈ సందర్భంగా షాదీఖానా ఈద్గా సమస్యలను కమిటీ సభ్యులు ఎంపీకి వివరించారు. బరియల్ గ్రౌండ్ సమస్య, షాదీఖానా ఆధునీకరణ తదితర సమస్యలను కమిటీ సభ్యులు ఎంపీకి తెలియజేశారు. త్వరితగతిన సమస్యలు పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు. వక్ఫ్ బోర్డుతో మాట్లాడి నిధుల సేకరణతో పాటుగా ఎంపీ నిధుల నుంచి అభివృద్ధి పనులకు కేటాయింపులు చేస్తామని హామీ ఇచ్చారు. పశ్చిమ నియోజకవర్గంలో మసీదుల కమిటీలను సమన్వయం చేసుకుని రాజకీయాలకు అతీతంగా ఈద్గా, షాదీఖానా అభివృద్ధి పనులు చేపడతామని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. నిజంగా మసీదు వారు సొంత డబ్బులతో వాళ్ళు ఖర్చు పెట్టుకుని బరియల్ గ్రౌండ్ కానీ, షాదీఖానా కానీ, మసీదును కానీ నిర్మించుకోవడం జరిగింది. గత 25 సంవత్సరాల నుంచి వారి ఆధీనంలో ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చి చూస్తే మసీదు కూడా నీళ్లు కారటం, అంతేకాకుండా షాదీఖానాలో కొంచెం పరిస్థితులు కూడా బాగాలేదు. కొన్ని మ్యారేజీలు జరుపుకోవడానికి కొన్ని వసతులు కల్పించాలి. బరియల్ గ్రౌండ్లో కూడా కొంచెం హైట్ లేపాలి. ఇవన్నింటినీ వాళ్ళ కమిటీ వారితో పరిశీలించి ఈ పనులన్నీ అతి త్వరలో ప్రభుత్వం తరపున కానీ, లేకపోతే నేను కానీ, లేకపోతే ఇంకెవరన్నా ఉంటే వాళ్ళందరినీ కలుపుకుని ఈ సమస్యలను పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తాం. కమిటీ వారు ఒకటే కోరారు. కమిటీ మేము 2 మసీదుల తరపున కమిటీ ఉన్నది. ఆ కమిటీ ఇన్ని సంవత్సరాలు మేము రన్ చేస్తున్నాం. షాదీఖానాకు ఒక కమిటీ వేస్తే ఆ డెవలప్మెంట్లో కొంత భాగం మేము కూడా చేస్తామని వాళ్ళు విన్నవించుకోవడం జరిగింది. తప్పకుండా ఈ పరిస్థితులన్నింటినీ కూడా పై అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ న్యాయం జరిగే విధంగా చేస్తాం. అంతేకాకుండా నేను నా సొంతంగా ఏం చేయాలో కూడా త్వరలో మరొకసారి 22, 23వ తారీఖు కూర్చుని కమిటీతో కూర్చుని ఏ విధంగా మొదటిగా ఏం చేయాల్సిన పనులు ఉన్నాయి అన్నీ ఒకేసారి చేయలేం కాబట్టి స్టేజ్ వైజ్గా అన్నింటినీ పరిష్కరించే విధంగా కృషి చేస్తాం. ఎందుకంటే సోదరులందరూ కూడా చాలా పేద ముస్లిం కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ ఈ ప్రాంతం చూస్తే. ముఖ్యంగా వక్ఫ్ బోర్డుకి అధికారం ఉంటే వక్ఫ్ బోర్డు వారితో చేపిస్తాం, లేదు ప్రభుత్వంతో చేపిస్తాం, లేకపోతే ఏ విధంగా ప్రభుత్వం ఇక్కడ చేయాలో ఆలోచిస్తాం. అంటే ఇప్పుడు ఇది మొదటి రావడం జరిగింది. అన్నీ వాళ్ళు విన్నవించినవన్నీ తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ ఏం వసతులు ఇవ్వాలో తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ మీటింగ్ కూర్చునే టైంకి మొత్తం మెటీరియల్తో రెడీగా అయ్యి మీకే తెలియజేస్తాం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎవరైతే ఇక్కడ వాడుకుంటున్నారో సదుపాయాలు అందరూ కూడా కలిసికట్టుగా రావాలని కోరుకుంటున్నాం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.